Good morning, everyone. Government Degree and PG College, భద్రాచలం డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఐ యామ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, భద్రాచలం. ఈరోజు మనం బిఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్, అది కొన్ని ఫైనల్ ఇయర్లో కూడా మనం తెలంగాణ హిస్టరీలో కూడా ఈ టాపిక్ చూస్తాము. అది శాతవాహనులు అనేటువంటి టాపిక్. శాతవాహన పరిపాలన సంబంధించినటువంటి ఆధారాలు అనేటువంటి టాపిక్ మనం ఆల్రెడీ ఒక క్లాస్లో చూసాము. ఇప్పుడు మనం శాతవాహనులు వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పరిశీలిద్దాం. క్రీస్తుపూర్వం 230 నుంచి క్రీస్తుశకం 220 వరకు దాదాపుగా 450 సంవత్సరాలు దాదాపుగా 30 మంది పరిపాలకులు పరిపాలించారు మన శాతవాహనులలో శ్రీముఖుడు ప్రథముడుగా నుంచే, స్థాపకుడుగా నుంచే, మధ్యలో మనకు గౌతమిపుత్ర శాతకర్ణి వరకు ఉన్నటువంటి పాలకులు తొలి శాతవాహనులుగా పేర్కొంటే, తర్వాత వాళ్ళని మనం మళ్ళీ శాతవాహనులుగా మనం పిలవటం చూస్తాము. శాతవాహన వంశం, శతవాహనాలు కలిగిన వాళ్ళు శాతవాహనులని, శాద్వాహనులు శాతవాహనులని, శాతవాహనుడు మూలపురుషుడు అయ్యారు కాబట్టి శాతవాహనులు అయ్యారని చెప్పి రకరకాల పేర్లతో శాతవాహన అనేటువంటి పదానికి మనం రకరకాల వివరణలు మనం చూసాము. శాతవాహన వంశ మూలపురుషుడు శ్రీముఖుడు. అశోకుని తర్వాత బలహీనటువంటి మౌర్య పాలకుల వల్ల అశోకునికి, మౌర్యులకు సామంతులుగా ఉన్నవాళ్ళు స్వతంత్రపడించుకోవడం మనం చూస్తాము. అలా స్వతంత్రపడించుకున్న వాళ్ళలో మనకు ఈ శాతవాహనులు కూడా ఒకరుగా చెప్పాల్సి ఉంటుంది. వాయుపురాణం ప్రకారం కణ్వ పాలకుడు సుశర్వను చంపి మగధను ఆక్రమించి శ్రీముఖుడే ఆక్రమించాడని చెప్పి వాయుపురాణం చెప్తుంది. కానీ ఇది వాస్తవం కాకపోవచ్చని, అతడు జారీ చేసినటువంటి నాణ్యం కరీంనగర్ జిల్లాలో కోట్లింగాల్లో దొరికింది కాబట్టి అది తప్పని చెప్పి కొంతమంది వివరించారు. శ్రీముఖుడి తర్వాత దాని తర్వాత శాతకర్ణి 1 రాధికల కుమార్తె నాగనికతో వివాహం చేశాడు. రధికులు సహాయంతో భోజకులు, పిటికునికులు, పులిందులను ఓడించి రాజ్యాన్ని విస్తరణ చేశాడు శ్రీముఖుడి టైంలో. శ్రీముఖుడు మొదట జైన మతాన్ని అనుసరించి తర్వాత వైదికాన్ని ఆదరించాడు. శ్రీముఖుడి మరణానంతరం అతని తమ్ముడు కన్హ లేదా కృష్ణ అధికారంలోకి వచ్చాడు. శ్రీముఖుడు రాజ్యాన్ని నాసిక్ వరకు విస్తరణ చేశాడు. అంటే మనం శాతవాహన వంశ మూలపురుషుడు శ్రీముఖుడు గురించి మనం చూసాము. శ్రీముఖుడు అంటే మౌర్య పతనానంతరం, అశోకుని మరణానంతరం మౌర్యుల పతనం సమయంలో స్వతంత్రం ప్రకటించుకున్నారు వీళ్ళు. శ్రీముఖుడు సంబంధించిన నాణ్యాలు మన కోట్లింగాల్లో కూడా దొరికాయి. శ్రీముఖుడు రధికుల సహాయంతో భోజకులను, పులిందులను వంటివన్నీ ఓడించాడని మనకు తెలుస్తుంది. ఈయన మొదట జైన మతాన్ని, తర్వాత వైదికాన్ని అనుసరించాడని, ఇతని కాలంలో రాజ్యం నాసిక్ వరకు విస్తరించిందని మనకు తెలుస్తుంది. ఇంకా తర్వాత శ్రీముఖుడు తర్వాత మొదటి శాతకర్ణి ఎవరు ఏంటంటే కృష్ణుని అనంతరం శ్రీముఖుడు పుత్రుడైన మొదటి శాతకర్ణి రాజయ్యాడు. ఇతడు శాతవాహన పాలకుల్లో ఒక గొప్పవాడిగా మొదటి శాతకర్ణి చెప్తాము. ఇతని భార్య
నాగానిక వేయించినటువంటి నానాగఢ్ శాసనం ఇతని యొక్క విజయాల్ని తెలియజేస్తుంది. నానాగఢ్ శాసనం ప్రకారం ఇతనికి అప్రతిహార చక్రవర్తి, దక్షిణాపదపతి అనేటువంటి బిరుదులు ఉన్నాయి. ఇతని సమకాలీకుడైనటువంటి కళింగ పాలకుడు మేఘవర్ణుడు శాతకర్ణిపై సైన్యాన్ని పంపి మూషిక నగరం, పితుండ నగరాలని ధ్వంసం చేసినట్లు హాతిగుంఫా శాసనంలో పేర్కొన్నాడు. శాతవాహన రాజ్య విస్తరణ చేపట్టి మాళ్వా, అనూప, విదర్భ ప్రాంతాలను ఈయన ఆక్రమించాడు. మొదటి శాతకర్ణి అనేక విజయాలు సాధించి రాజ్య విస్తరణ చేసినట్టుగా మనకు ఉన్నటువంటి ఆధారాల వల్ల తెలుస్తుంది. దాంతోపాటు ఆయన అశ్వమేధ యాగాన్ని చేయటం కూడా, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, అప్తోరమ, ఆనంద భీమ మొదలైన వ్రతాలు కూడా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈయన వైదిక మతాన్ని అనుసరించాడు. బ్రాహ్మణులకు దానాలు, భూములను, గోవులను దానం చేసినట్టు తెలుస్తుంది. ఇతడు మరణానంతరం పుత్రుడు చిన్నవాడవడంతో అతని భార్య నాగానిక పరిపాలనా బాధ్యత స్వీకరించింది. మొదటి శాతకర్ణి శ్రీముఖుని తర్వాత వాస్తవానికి కృష్ణుడి అనంతరం శ్రీముఖుడు పుత్రుడు మొదటి శాతకర్ణి రాజయ్యాడు. ఇతడు శాతవాహనుల పాలకుల్లో గొప్పవాడిగా చెప్పవలసి ఉంటుంది. ఇతని భార్య వేయించినటువంటి నానాగఢ్ శాసనం, నాగానిక వేయించినటువంటి నానాగఢ్ శాసనం వల్ల ఇతని యొక్క విజయాలు తెలుస్తుంది. నానాగఢ్ శాసనంలో ఇతనికి అప్రతిహార చక్రవర్తి, దక్షిణాపదపతి అనేటువంటి బిరుదులు ఉన్నట్టు తెలుస్తాయి. ఇతను సమకాలీకుడైన మేఘవర్ణుడు శాతకర్ణిపై సైన్యాన్ని పంపి మూషిక నగరాన్ని, పితుండ నగరాన్ని ధ్వంసం చేసినట్టుగా హాతిగుంఫా శాసనంలో మనకు తెలుస్తుంది. ఇతడు వైదిక మతాన్ని అనుసరించి అనేక యాగాలు, ఇప్పుడు 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం కూడా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. బ్రాహ్మణులకు వేలాది గోవులను, భూములను దానం చేసినట్టుగా తెలుస్తుంది. ఇతడు చనిపోయే టయానికి అతని కొడుకు చిన్నవాడు కావడంతో భార్య నాగానికే రాజ్య పరిపాలన చేపట్టింది. తర్వాత మనం శాతవాహనంలో మెయిన్ వాళ్ళ పరిపాలన విషయాలు మనం చూస్తున్నాం. తర్వాత మనకు మొదటి శాతకర్ణి తర్వాత మనం రెండవ శాతకర్ణి, ఈయన 6వ పాలకుడు. ఇతడు క్రీస్తకం 56 సంవత్సరాల పాటు, అంటే ఈయన 56 సంవత్సరాల పాటు పరిపాలించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇతను శాతకర్ణి శకులను ఓడించి మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించాడు. ఇతని అనంతరం లంబోదరుడు, అపీలకుడు వరుసగా పాలించారు. ఐలాకుడి నుంచి 17వ పాలకుడు హలుడు వరకు పరిపాలించిన రాజుల యొక్క విషయంలో సమగ్రమైనటువంటి సమాచారం లేదు. మొదటి పులోమావి మగధపై దాడి చేసి కాన్వ పాలకుడైనటువంటి సుశర్మను చంపి 10 సంవత్సరాలు పాట్లీపుత్రాన్ని పరిపాలించాడు. మనకు 17వ పాలకుడు గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 17వ పాలకుడు హలుడు. హలుడు స్వయంగా కవి. హలుడు కాలంలో గుణార్జుడు బృహత్కథ, సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం ఇలాంటి బుక్స్ కూడా మనం చూస్తాము. ఇతడు చదువు నేర్చుకొని గాథా సప్తశతి అనేటువంటి ఒక గ్రంథాన్ని సంకలనం చేశాడు. ఇతని కాలంలో శకుల విజృంభణతో శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతాన్ని కోల్పోయినట్టు తెలుస్తుంది. తర్వాత మనకు శాతవాహనంలో గొప్పవాడుగా మొదటి తొలి శాతవాహనుల్లో గొప్పవాళ్ళుగా మనం చెప్పుకునే క్యాండిడేట్ గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన వంశంలోనే కాకుండా దక్షిణ భారతదేశాన్ని పాలించినటువంటి పాలకులందరిలో కూడా అగ్రగణ్యుడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన శాతవాహనంలో 23వ పాలకుడు. ఇతని గురించి అతని తల్లి వేయించినటువంటి నాసిక్ శాసనం
అతని విజయాల గురించి తెలియజేస్తుంది. అతను సింహాసనం అధిష్ఠించిన వెంటనే రాజ్య విస్తరణ చేపట్టి శక పాలకుడు నహపానుని ఓడించి జోగుల్తంబి నాణెం ముద్రణ మనం చూస్తాం. ఈ విషయం మీదనే ఓడించి మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించి జోగుల్తంబిలో దొరికినటువంటి నహపానుని నాణెంపై గౌతమిపుత్ర శాతకర్ణి పునర్ముద్రణ చేస్తాం. అంటే కాయిన్స్ మళ్ళీ తిరిగి కాయిన్స్ మళ్ళా ముద్రణ చూస్తాం. అది జోగుల్తంబి నాణ్యాలు అని చెప్పంటాం. ఆ జోగుల్తంబి నాణ్యాలు నహపానుని ఓడించిన దానికి చిహ్నంగా మనం చూస్తాం. తర్వాత అతని దండయాత్ర కొనసాగిస్తూ అలక, ములక, అస్సక, అసిక, విదర్భ, అనూప, అపరాంత, కుకుర, అవంతి, ఉజ్జయిని ప్రాంతాలను ఆక్రమించాడు. ఇతని కాలంలో ఉత్తరాన రాజస్థాన్ నుంచి దక్షిణాన వైజయంతి వరకు రాజ్యం విస్తరించింది. అందుకే మనకు గౌతమి బాలశ్రీవించినటువంటి నాసిక్ శాసనంలో ఇతనికి బిరుదులు చూస్తే త్రిసముద్ర తోయ పీత వాహన, అంటే 3 సముద్రాలలోని నీటిని తాగేటువంటి గుర్రాన్ని వాహనంగా కలిగిన వాడు. అంటే అంతా ఎక్కువ ప్రాంతం, 3 సముద్రాల మధ్య ఉన్న ప్రాంతం మొత్తం ఇతనిదే అని చెప్పడానికి అదొక నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుంది. క్షత్రియ దర్పమాన మర్దనుడు, క్షత్రియుల దర్పాన్ని మర్దించిన వాడుగా చెప్తాము ఇతన్ని. ఆగమ నిలయుడు, ఇతనికి ఆగమాల మీద ఉన్నటువంటి పట్టుకు ఆగమ నిలయుడు అనేటువంటి బిరుదు నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏక బ్రాహ్మణుడు, అంటే వర్ణ వ్యవస్థను రక్షించడం కోసం కృషి చేసి బ్రాహ్మణ అంటే ఆగమాలు వేదాల మీద ఉన్నటువంటి పట్టుకు బట్టి ఇతనికి ఏక బ్రాహ్మణ అనే బిరుదు కూడా ఉన్నట్టు చెప్తాం. ఇలా గౌతమిపుత్ర శాతకర్ణి తొలి శాతవాహనాల్లో కాకుండా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి పాలకులందరిలో కూడా అగ్రగణ్యుడుగా గౌతమిపుత్ర శాతకర్ణిని చెప్తాం. ఇతడు 23వ కాకతీయ మన శాతవాహన పాలకుడు. ఇతని యొక్క తల్లి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం వల్ల ఇతని యొక్క విజయాలు మనకు తెలుస్తున్నాయి. ఇతను జోగుల్తంబి అంటే నహపానుని ఓడించి శకపాలకుడైన నహపానుని ఓడించి జోగుల్తంబి నాణ్యాలు ముద్రించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇతని కాలంలో ములక, అసిక, అసక, విదర్భ, అనూప, అపరాంత, కుకుర, అవంతి, ఉజ్జయిని ప్రాంతాలను ఆక్రమించాడు. ఇతనికి త్రిసముద్ర తోయ పీతవాహన, క్షత్రియ దర్పమాన మర్దన, ఆగమ నిలయ, ఏక బ్రాహ్మణ అనేటటువంటి బిరుదులు ఉన్నాయి. ఇతని తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి. మనం చివరి శాతవాహన పాలకుల్లో ముఖ్యుడిగా మనం యజ్ఞశ్రీ శాతకర్ణిని పేర్కొంటాము. మనం శాతవాహనులు మొత్తం 30 మంది పరిపాలించాలంటే మనం 4-5 పేర్లు మాత్రమే చెప్పినట్టే బాగా ప్రాముఖ్యత కలిగిన వాళ్ళ పేర్లు, ఇన్ఫర్మేషన్ ఎక్కువగా దొరికిన వాళ్ళ పేర్లు మాత్రం మనం చెప్తున్నాము. అలాంటి వాళ్ళలో యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా ముఖ్యుడు. ఇతని కాలంలో మధ్య భారత్లో శకులను తరిమివేశాడు. ఇతని నాణ్యాలపై ఓడబొమ్మ ద్వారా ఇతని కాలంలో వాణిజ్య ప్రగతి మనకు తెలుస్తుంది. విదేశీ వ్యాపారం ఎలా జరిగిందనేది మనకు తెలుస్తుంది. ఇతని నాణం మ్యామ్నూర్లో లభించటం మనం ఆ టైంలో జరిగినటువంటి విదేశీ వ్యాపారానికి నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుంది. ఇతడు గొప్ప నౌకాదళాన్ని నిర్మించి సముద్రాధిపతి అనేటువంటి బిరుదును కూడా పొందాడు. ఇతని కాలంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి ఆచార్య నాగార్జునుడు ఇతని ఆస్థానంలో ఉన్నాడు. ఆచార్య నాగార్జునుడు కోసం నాగార్జున కొండలో ఈయన విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించడం మనం చూస్తాము. యజ్ఞశ్రీ శాతకర్ణి అనంతరం శాతవాహన పాలకులు బలహీనులు కావడంతో 3వ పులోమావి ఈ వంశంలో చివరి పాలకుడయ్యాడు. అతని అనంతరం శాతవాహన వంశం పతనమయ్యి ఇక్ష్వాకులు, పల్లవులు, చూటులు, అబీరులు లాంటి వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం చూస్తాం. శాతవాహన రాజకీయ చరిత్రలో మనం శ్రీముఖుడు గురించి, మొదటి శాతకర్ణి గురించి, 2వ శాతకర్ణి గురించి, గౌతమిపుత్ర శాతకర్ణి గురించి, యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి మనం ఈరోజు రాజకీయ చరిత్రను చర్చించడం చూసాం. తర్వాత
వీళ్ళ యొక్క పాలనా వ్యవస్థను చూస్తే, పాలనా విధానంలో వీళ్ళ యొక్క చరిత్ర చూస్తే స్పష్టత కొంత మనకు తెలుస్తుంది. దక్కన్ ప్రాంతాన్ని ఏకం చేసి కాకుండా వీళ్ళు విదేశీ దండయాత్రల నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడిన వారుగా శాతవాహనులకి ఒక ఘనమైన చరిత్ర ఉంది. శాతవాహనుల పాలనా వ్యవస్థ గురించి మనకు కొంత సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారం శాతవాహనులు పాలనా వ్యవస్థ మౌర్యుల పాలనా వ్యవస్థకు పోలి ఉన్నట్టుగా తెలుస్తుంది. మౌర్యుల విధానాన్ని వీళ్ళు కూడా ఎక్కువగా అనుసరించారు. రాజరిక వ్యవస్థ మనకు వంశపారంపర్యమైన రాజరిక వ్యవస్థ ఈ టైంలో కూడా మనం చూస్తాము. దైవ దత్తాధికార సిద్ధాంతాన్ని విశ్వసించక రాజననే బిరుదుతో వీళ్ళు స్థిరపడ్డారు. పాలకులు నిరంకుశంగా ఉన్నప్పటికీ ధర్మబద్ధులై పరిపాలించారు. యువరాజుల పరిపాలనలో అనుభవం గడించడానికి వారికి కుమారామాత్యులుగా అంటే రాష్ట్రాలకు అధిపతులుగా నియమించడం మనం చూస్తాము. రాజుకు పరిపాలనలో సహాయం చేయడం కోసం మంత్రిమండలి ఉండేది. ఆ మంత్రిమండలిలో బండారిక, ప్రతిహార, లేఖక, నిబంధకార అనేటువంటి అధికార వర్గం మనం రాజుకు సహాయం చేసే దాంట్లో ఉండేవాళ్ళు. పరిపాలనలో సామంతులకు ప్రత్యేక స్థానం ఉంది. అత్యున్నతంగా రాజు సామంతులకు రాజా అనే బిరుదు కూడా హోదా ఇచ్చేవాడు. సొంత నాణాలు ముద్రించుకునే అధికారం కూడా సామంతులకు కొన్ని సందర్భాల్లో ఇచ్చారు. రెండవ స్థానంలో ఉన్నటువంటి సామంతులకు మహారథి, మహాభోజ అనేటువంటి హోదా ఇవ్వటం మనం చూస్తాము. తమ పేరును దానం చేసుకునే అధికారం కూడా వీళ్ళకి ఉండేది. నానాఘాట్ శాసనం ప్రకారం శాతవాహనులు తమ సామంతులతో వివాహ సంబంధాలు కూడా కలిగినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే శాతవాహన కాలంలో కేంద్రం తర్వాత రాష్ట్ర స్థాయి, సామంత స్థాయి వీళ్ళ గురించి మనం చూసాము. సామంతుల విషయంలో వీళ్ళు అనుసరించిన విధానం మనం చూస్తాము. తర్వాత శాతవాహనులు రాజ్యాన్ని జనపదాలుగాను, జనపదాలను విషయాలను గ్రామాలుగాను విభజించారు. జనపదాలపై రాజకుమారులనే పాలకులుగా నియమించి వాళ్ళకి పరిపాలనాపరమైనటువంటి అనుభవం పొందే అవకాశాన్ని కల్పించారు. ఆహారానికి అమాత్యుడు పాలకులుగా ఉండేవాడు. పరిపాలనలో చివరైనటువంటి గ్రామానికి గ్రామని పాలకుడుగా ఉండేవాడు. గ్రామ సభలు కూడా అమలులో ఉన్నట్టు సహకరించినట్టుగా మనకు తెలుస్తుంది. బట్టిపోలు శాసనం ప్రకారం ప్రభుత్వానికి ఆదాయ వనరు రాజ్యంలో భూమిని అంతటికీ హక్కుదారుగా ఉన్నప్పటికీ వాస్తవానికి సాగు చేసే యజమాని బాధ్యత వారికే ఉండేవి. రాజు భూమిని దానం చేయాలంటే రైతులు కొనుగోలు చేసేవాళ్ళు. భూమి శిస్తుతో పాటుగా వృత్తి పన్నులు, రహదారి పన్నులు, వాణిజ్య పన్నులు వంటివి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయ మార్గాలు. మనకు సైనిక విషయానికి వస్తే సైనిక విషయంలో అశ్విక దళం, గజదళం, రథబలం, చతురంగ దళాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాయి. మహాసేనాపతి సైన్యానికి ముఖ్య అధికారిగా ఉన్నప్పటికీ రాజు యుద్ధరంగంలో ముందుండి సైన్యాన్ని నడిపించేవాడు. కటకం అంటే శాశ్వత సైనిక విడిది కేంద్రంగా ఉంటే, స్కందవార అనేటువంటి తాత్కాలిక సైనిక విధిని కూడా మనం చూస్తాము. మనకు యుద్ధంలో విజయం సాధించిన సైన్యం ఓడిపోయిన వారిపై అకృత్యాలకి పాల్పడినట్లుగా మనకు కొన్ని విషయాల వల్ల తెలుస్తుంది. కళింగ కారవేలుడు శాతవాహనులపై విజయం సాధించిన ప్రతుండ నగరంలో గాడిదలతో దున్నించినట్టుగా కూడా హాతిగుంఫా శాసనంలో పేర్కొన్నారు. ఒక అకృత్యాలు అన్నట్టు అంటే విజయం సాధించిన తర్వాత ప్రతుండ నగరాన్ని గాడిదలతో దున్నించాడని మనకు హాతిగుంఫా శాసనం అలా తెలుస్తుంది. ఇలా మనకు సైనిక విషయానికి వస్తే సైనిక విషయంలో కూడా మనకు కటకం అనేటువంటి శాశ్వత సైనిక విడిది కేంద్రం, స్కందవార అనేది తాత్కాలిక సైనిక విడిది కేంద్రం మనం చూసాము. తర్వాత మనకి సమాజం వస్తే సమాజం ఎలా ఉంది ఇలా టైంలో అంటే, శాతవాహనుల కాలంలో సమాజంలో కుల వ్యవస్థ అంత ఎక్కువగా స్థిరపడినట్టుగా చూడలేం. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి కుల సంకరాన్ని నిరోధించేవాడని చెప్పుకున్నాడు. అందుకని మనకు ఏకబ్రాహ్మణ బిరుదు కూడా అక్కడ అందుకే వచ్చింది. జైన బౌద్ధ మతాలు
శకులు, యవనులు వంటి విదేశీయుల ప్రభావంతో కుల నిబంధన సరళతరమైంది. భారతదేశంలో ప్రవేశించినటువంటి విదేశీ రాజవంశాలు భారతీయ సంస్కృతిని, భారతీయ పేర్లను స్వీకరించడం మనం చూసాము. వీరు కూడా క్షత్రియులుగానే గుర్తించుకున్నారు. శాతవాహనులు శకులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. బ్రాహ్మణులు వేదాల అధ్యయనం, యజ్ఞాల నిర్వహణ, క్షత్రియులు రాజ్యపాలన అవసరమైన విద్య అభ్యసించి పరిపాలన కోసం ఎదిగేవారు. అంటే బ్రాహ్మణులేమో వేదాల అధ్యయనం చేసి యజ్ఞయాగాల నిర్వహణ అనేది వాళ్ళకి విధిగా ఉండేవాళ్ళు. క్షత్రియులేమో రాజ్యపాలనకు సంబంధించిన క్షత్రియ విద్యలు నేర్చుకుని పాలకులుగా తయారయ్యేవాళ్ళు. ఇక మనకు వైశ్యులు వర్తక వ్యాపారాలు చేస్తే శూద్రులు వ్యవసాయం, ఇతర వృత్తులు నిర్వహించేవారు. వృత్తుల విషయంలో ఎవరైనా ఏ వృత్తినైనా స్వీకరించేటువంటి అవకాశం ఉంది. బ్రాహ్మణులు క్షత్రియ వృత్తులు, వ్యాపారాలు కూడా నిర్వహించినటువంటి సందర్భాలు మనం చూస్తాము. సమాజంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నట్టుగా మనం చూసాము. మనకు ఇక్కడ కుటుంబ పెద్ద పితృస్వామిక విధానం అయినప్పటికీ తల్లికి కూడా గౌరవప్రదమైన స్థానం ఉంది. స్త్రీలు తండ్రి లేదా భర్త అనుమతితో దాన ధర్మాలు చేసినట్టుగా కూడా చూస్తాము. మనకు కొన్ని సందర్భాల్లో శాతవాహనుల పేర్లు చూస్తే, శాతవాహనుల పేర్లలో తల్లి పేర్లను చివర ధరించడం చూస్తే స్త్రీకి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి అనే పేరు చూస్తే స్త్రీ తల్లి పేరు వాళ్ళు చివరన పెట్టుకోవడం అనేది ఒక గౌరవ చిహ్నంగా మనం చూస్తాం. ఉన్నత వర్గాలకు చెందినటువంటి మహిళలు విద్యావంతులై సభా సమావేశాల్లో, చర్చల్లో కూడా పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తుంది. నాగానిక, గౌతమి బాలశ్రీ రాజ్యపాలన చేసిన సందర్భాలు కూడా మనం చూస్తాము. ఆనాటి స్త్రీలు భర్త హోదా పేరు చివరను చేర్చుకోవడం కూడా మనం చూస్తాము. మహాసేనాపతిని, మహాభోజిని అని చెప్పి పేరు పెట్టుకుంటే మహాభోజిని యొక్క భార్య మహాభోజపతిని, అంటే మహాసేనాపతిని, మహాభోజిని అని చెప్పి వాళ్ళ భర్త పేరు వెనకబెట్టుకొని ఆ గౌరవాన్ని పొందేవాళ్ళు. వితంతు వ్యవస్థలు చూస్తే పునర్వివాహాలు అయితే లేవు. ఇలా సమాజంలో స్త్రీ పరిస్థితి మనం చూసాము. హోదా అయితే పురుషుడికి సమానంగా లేకపోయినప్పటికీ ఒక గౌరవప్రదమైనటువంటి గుర్తింపు అయితే స్త్రీకి ఉన్నది. వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ కూడా ఉంది. దాన ధర్మాలు కూడా చేసిన సందర్భాలు మనం చూస్తాము. మనకు ఇప్పుడు నాగానిక లాంటి వాళ్ళు, గౌతమి బాలశ్రీ లాంటి వాళ్ళు పరిపాలన చేసిన దాంట్లో ఉన్నారంటే పరిపాలన విషయంలో కూడా వాళ్ళు ముందున్నారు. అలానే సభా సమావేశాల్లో కూడా మహిళలు పాల్గొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాము. స్త్రీ పరిస్థితి బాగానే ఉందంటగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు ఆహారంలో జొన్న, గోధుమ ఇలాంటివి తీసుకునేవాళ్ళు. పాలు, పెరుగు ఇలాంటివి తర్వాత మనకు కామన్గా జరిగేటువంటి ఆహార పదార్థాలే. ఈ టైంలో సారాయి లాంటివి, విదేశీ మద్యం లాంటివి కూడా ఉన్నాయి. ఈ పురుషులు ధోవతి, ఉత్తరీయం ధరిస్తే స్త్రీలు ఒకే వస్త్రంతో చీరను కట్టుకునేటువంటి సిద్ధాంతం మనం చూస్తాము. బంగారు, వెండి నాణ్యాలు ధరించడం చూస్తాము. ఈ టైంలో నృత్యము, సంగీతము, చతురంజి, మల్ల యుద్ధాలు ప్రధాన వినోదాలుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఆర్థిక వ్యవస్థకు వస్తే ఆర్థిక వ్యవస్థలో చక్కటి పురోభివృద్ధి ఈ శాతవాహన పీరియడ్లో మనం చూస్తాము. పరిశ్రమలు దేశీయ విదేశీ వ్యాపార రంగంలో బాగా ప్రగతిని సాధించాయి. ముఖ్యంగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండి వరి, చెరుకు, గోధుమ, నూనె గింజలు లాంటివి ప్రధానంగా పంటలు పండించేవాళ్ళు. వ్యవసాయంతో పాటుగా పశుపోషణ కూడా ప్రధాన వృత్తిగా ఉంది. ప్రధాన వృత్తితో పాటుగా మనకు అనేక రకాలైనటువంటి ఇతర వృత్తుల వాళ్ళు కూడా మనకు కనపడతారు. కౌలికులు అంటే నేత పనివారు, కులిక అంటే కమ్మరిలు, తిలపిసక అంటే గానుగవారు, కమ్మర్ అంటే కమ్మరులు, సువర్ణక అంటే స్వర్ణకారులు, వదిక అంటే వడ్రంకులు ఇలాంటి పేర్లు కూడా మనం చూస్తాము. అంటే ఈ కాలంలో ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి పేర్లు మనం చూస్తున్నాము. వివిధ వర్గాల వారు తమ వృత్తి సంఘాలను ఏర్పరచుకున్నారు. అలాంటి వాటి మనం శ్రేణులు అనే పేర్లు మనం చూస్తాము.
శ్రేణులకు మనకు ఒక శ్రేష్ఠి అనేటువంటి పెద్ద ఉండేవాడు శ్రేణులకు. ఈ శ్రేణులు అనేవి అనేక ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించేవి. ఇవి బ్యాంకులుగా కూడా పనిచేసేవి శ్రేణులు. నాసిక్ శాసనం ప్రకారం వృషభదత్తుడి కులిక శ్రేణి వద్ద నుంచి దాదాపుగా 2000 కర్షపణాలు జమ చేసి వాటిపై వచ్చే వడ్డీ ద్వారా ప్రతి సంవత్సరం బౌద్ధ సన్యాసులకు నూతన వస్త్రాలు అందించేవాడు. అంటే మనకి దీన్ని బట్టి అంటే కులిక శ్రేణి అనే శ్రేణి దగ్గర అవి బ్యాంకుగా ఉంటే అక్కడ 2000 కర్షపణాలు జమ చేసి దాని మీద వచ్చే వడ్డీతో నూతన వస్త్రాలు బౌద్ధ సన్యాసులకు ఇచ్చేవాడు. అంటే అది ఒక బ్యాంకుగా పనిచేసినట్టు మనకు తెలుస్తుంది. ఇక తర్వాత గ్రీకు రచనల ద్వారా ఇక్కడ విదేశీ వ్యాపారం బాగా జరిగినట్టుగా తెలుస్తుంది. పైఠాన్, తర్వాత తగరా, జున్నార్, నాసిక్, బనవాసి, విజయపురి, ధాన్యకటకం వంటివి వ్యాపార వాణిజ్య కేంద్రంగా పనిచేశాయి. ఈ నగరాలు రహదారుల ద్వారా, నదుల ద్వారా అనుసంధానించబడ్డాయి. ఎడ్ల బండ్లు రవాణాలో బాగా ఉపయోగించారు. సుదూర ప్రాంతాలతో కూడా వ్యాపారం చేశారు. కళ్యాణి, సోఫారా, వైజయంతి, పశ్చిమ తీరాన మైసోలియా, తర్వాత కూడూరా, ఘంటసాల వంటివి తూర్పు తీరాన ఓడరేవులుగా ఉన్నాయి. వీళ్ళ టైంలో మనకు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు ప్రధాన ఎగుమతులైతే మత్తు పానీయాలు, రాగి, సీసం, పగడం లాంటివి దిగుమతులుగా ఉండేవి. ఈ టైంలో రోమ్తో విదేశీ వ్యాపారం చేశారనడానికి మనకు ఆధారం ఉంది. మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఓడబొమ్మ నాణెం విదేశీ వ్యాపారానికి చిహ్నంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే సముద్రాధిపతి అనే బిరుదు కూడా మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి కుంటం బట్టి వీళ్ళకి ఉన్నటువంటి విదేశీ వ్యాపారం గురించి మనకు బాగా తెలుస్తుంది. ఈ టైంలో రోమ్లోను ఇక సంబంధించినటువంటి నాణ్యాలు ఇక్కడ మనకు దొరకడం కూడా మనం చూస్తాము. అంటే ఈ టైంలో వ్యవసాయం ప్రధానంగా ఉంది. వ్యవసాయంతో పాటుగా వ్యాపార రంగం బాగా జరిగింది అనడానికి, తద్వారా ఆర్థిక రంగం సుభిక్షంగా ఉంది అనడానికి మనకు అనేక ఆధారాలు ఉన్నట్టుగా మనం చూసాము. తర్వాత మతం వస్తే మత రంగంలో వైదిక మతంతో పాటుగా జైన, బౌద్ధ మతాలు బాగా ప్రజాదరణ పొందాయి. శాతవాహన పాలకులు వైదిక మతాభిమానులు అయినప్పటికీ జైన, బౌద్ధ మతాలను కూడా ఆదరించారు. వ్యాపారులు బౌద్ధాన్ని ప్రోత్సహిస్తే మహిళలు బౌద్ధాన్ని ఆదరించి దాన ధర్మాలు చేసినట్టుగా మనం చూస్తాము. బౌద్ధుల కోసం చైత్యాలు, ఆరామాలు, స్తూపాలు నిర్మించబడ్డాయి. బట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ, నాసిక్, కార్లీ, కన్హేరి ముఖ్యమైనటువంటి బౌద్ధ క్షేత్రాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఈయన ఆస్థానంలో ఉండి మహాయాన బౌద్ధాన్ని బాగా ప్రచారం చేశాడు. బౌద్ధ మతంలో మాధ్యమిక వాదాన్ని ప్రవేశపెట్టింది కూడా ఈ ఆచార్య నాగార్జునుడే. ఇతను ప్రతిపాదించిన శూన్యవాదం శంకరాచార్య యొక్క తత్వానికి మూలంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఆచార్య నాగార్జునుడు ప్రజ్ఞాపారమిత, రసరత్నాకర, సుహృల్లేఖ, ఆరోగ్యమంజరి అనేటువంటి గ్రంథాలు రచించాడు. జైన మతం కూడా ఆ రోజుల్లో ప్రజాదరణ పొందింది. కుండాచార్యుడు కూడా ఈనాటి బౌద్ధ మత గురువుగా, జైన మత గురువుగా చెప్పాల్సి ఉంటుంది. ఈయన కుండాచార్యుడు సమయ సారం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. శాతవాహనుల కాలంలో వైదిక మతం మనం బాగా ప్రజాదరణ పొందిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి శాతకర్ణి అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, తర్వాత ఆప్తోర్భ్యామ, తర్వాత అనారంభీనీయ ఇలాంటి వ్రతాలు చేసినట్టుగా మనం చూస్తాము. తర్వాత బ్రాహ్మణులకు భూమి దానాలు, గోదానాలు చేసినట్టుగా మనం చూస్తాము. వీళ్ళ పేర్లలో వసుదేవ, శంకర, చంద్ర, సూర్య, ఇంద్ర ఇలాంటి పూజలు మనం వైదిక మతం మార్పు చెందినటువంటి విధానాన్ని, భక్తి మతంగా మారిన విధానాన్ని మనం చూస్తుంది. వైదిక మతంలోని శైవ, వైష్ణవ మతాలు ప్రజాదరణ పొందాయని చెప్పాల్సి ఉంటుంది. భక్తి, దాతృత్వం, తీర్థయాత్రలు ఈ మతంలో ప్రాధాన్యత పొంది వికసించాయని చెప్పాల్సి ఉంటుంది. ఇలా మతం విషయంలో జైన, బౌద్ధ మతాలు, వైదిక మతం బాగా ఆదరణ పొందింది. తర్వాత ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక సిద్ధాంతం ద్వారా తన యొక్క మహాయాన బౌద్ధాన్ని కూడా ఎక్కువగా విస్తరణ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక తర్వాత సాహిత్య రంగంలోకి వస్తే, సాహిత్య రంగంలో
ప్రాకృత భాష బాగా అభివృద్ధి చెందింది. ప్రాకృత భాషలోనే అనేక శాసనాలు కూడా మనకు దొరికాయి. వీళ్ళ శాసనాలు కూడా ప్రాకృతంలోనే ఉంటాయి. శాతవాహన 17వ రాజు అయినటువంటి హలుడు స్వయంగా కవిగా ప్రాకృత భాషలోని గాథా సప్తశతి అనేటువంటి గ్రంథాన్ని సంకలనం చేశాడు. ఈ గ్రంథంలో గ్రామీణ జీవితం, ప్రకృతితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఈ గ్రంథంలో వివరించడం మనం చూస్తాము. హలుడికి కవి వత్సలుడు అనేటువంటి బిరుదుంది. ఇక ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళలో గుణాఢ్యుడు పైశాచీ భాషలో బృహత్ కథా మంజరి అనేటువంటి గ్రంథాన్ని రాశారు. ఇది రామాయణంతో పోల్చదగినటువంటి గ్రంథంగా చెప్పబడుతుంది. ఈ గ్రంథం మనకు లభించకపోయినప్పటికీ ఆ గ్రంథం ఆధారంగా రచించబడిన కథా సరిస్సాగరం మనకు ఎంతో వివరాలు అందిస్తుంది. సంస్కృత గ్రంథాల్లో శర్వర్మ రాసినటువంటి కాతంత వ్యాకరణం, వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రం, కుతూహలుడు రాసినటువంటి లీలావతి పరిణయం అనేటివి ముఖ్యమైనటువంటి గ్రంథాలుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రాకృతం సంస్కృతంతో పాటు దేశీయ భాష కూడా ప్రాచుర్యంలో ఉంది. దేశీయ భాష అంటే ప్రజల స్థానిక భాషలు, అంటే తెలుగు కన్నడ భాషలు కూడా ఆ టైంకి ఉద్భవించాయని చెప్పి అనాల్సి ఉంటుంది. తర్వాత వాస్తుశిల్పానికి వస్తే మౌర్యుల కాలంలో ఉన్నటి వాస్తు శిల్పకళను శాతవాహనుల కాలంలో వాళ్ళు అనుసరించి దానిలో కొంత నైపుణ్యతను సాధించారని చెప్పి అనాల్సి ఉంటుంది. శాతవాహనుల కాలం నాటి నిర్మాణాలు ఎక్కువగా బౌద్ధ మతానికి సంబంధించిన నిర్మాణాలు ఎక్కువగా మనం చూస్తాము. బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు మనకు ఎక్కువగా కనపడతాయి. స్తూపం అంటే బుద్ధుడు లేదా బోధిసత్వానికి సంబంధించినటువంటి సమాధుల మీద నిర్మించినట్టుగా చూడాల్సి ఉంటుంది. మనకు అమరావతి కావచ్చు, నాగార్జునకొండ కావచ్చు, జగ్గయ్యపేట కావచ్చు, బట్టిపోలు కావచ్చు, ఘంటసాల ఇలాంటివి అన్ని నిర్మాణాలు కూడా బౌద్ధ మతానికి సంబంధించినవి. అమరావతి స్తూపం అత్యద్భుతమైన స్తూపంగా చెప్పాల్సి ఉంటుంది. బౌద్ధ మతంలోని పంచ కళ్యాణాలను స్తూపంపై చెక్కారు. చైత్యం అనేది బౌద్ధుల యొక్క పూజా మందిరం. దీని మధ్యలో చిన్న స్తూపం నిర్మించేవారు. కార్లీ, నాసిక్, కన్హేరి, బాజా మొదలైనవి చైత్యాలు. విహారం అంటే బౌద్ధ భిక్షుల యొక్క విడిది కేంద్రం. చైత్యం అంటే పూజ సంబంధించింది, విహారం అంటే విడిది ఉండేటువంటి ప్రాంతం. చైత్యం అంటే పూజకు సంబంధించినటువంటి చిన్న ఇవి కనపడతాయి, విడిది ఉండేదేమో విహారంగా చూస్తాం. అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట అక్కడ మనకు విహారాలు మనం చూస్తాము. మనకు స్పెషల్గా శిల్పకళ బాగా డెవలప్ అయింది అమరావతిలో. అమరావతి శిల్పకళ చూస్తే ఇది దక్షిణ భారతదేశం, ఆగ్నేయాసియా దేశాల్లో గల శిల్పకళకు మూలం అమరావతి శిల్పకళ అని చెప్పనాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లాలోని రేణిగుంట సమీపంలోని గుడిమల్లంలో బయటపడినటువంటి శివాలయం అతి ప్రాచీన శివాలయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ శివుడు లింగాకారంలో పూజించబడతాడు. శాతవాహనుల కాలంలో చిత్రకళ కూడా బాగా డెవలప్ అయింది. అందులో ముఖ్యంగా అజంతాలో ఉన్నటువంటి 10వ గుహలో ఉన్నటువంటి శ్వేత గజ జాతక అనేటివి ఇవి చిత్రాలు శాతవాహన కాలం నాటివే. నాటి ప్రజలు తమ ఇంటిపై గోడలపై రామాయణ మహాభారత ఘట్టాలను కూడా చిత్రించుకునేవారని మనకు తెలుస్తుంది. ఇలా మనకు ఈ విషయానికి సంబంధించినటువంటి చూస్తే శాతవాహన సంబంధించినటువంటి అన్ని అంశాలు మనం ఈరోజు చర్చించడం జరిగింది. శాతవాహనులు మొత్తం 230 నుంచి 20 వరకు, అంటే క్రీస్తుపూర్వం 230 నుంచి క్రీస్తు శకం 220 వరకు 450 సంవత్సరాల పాటు 30 మంది పరిపాలకులు పరిపాలించారు. శ్రీముఖుడు ప్రథముడుగా రాజ్యస్థాపన చేస్తే, గౌతమిపుత్ర మొదటి శాతకర్ణి కాలంలో గొప్ప విజయాలు సాధించి దక్షిణాపధిపతిగా అప్రతిహార చక్రవర్తిగా పేరు పొందాడని నానాగఢ్ శాసనం వల్ల తెలుస్తుంది. అతను 2వ శాతకర్ణి. తర్వాత 17వ వాడు హలుడు కాలంలో గాథా సప్తశతి అనేటువంటి బుక్ మనం చూస్తాము. మొదటి శాతకర్ణి మనం గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో అతని యొక్క తల్లి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం వల్ల అతని యొక్క విజయాలు మనకు అర్థమవుతున్నాయి. తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఓడబొమ్మ నాణ్యం చూస్తాం. అలానే ఇతని కాలంలో ఆచార్య నాగార్జునుడు ఉంటాడు. ఇతనికి సముద్రాధిపతి అనేటువంటి బిరుదు మనం చూస్తాము.
పరిపాలన విషయంలోకి వస్తే మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని కొంత మార్పులు చేసి వీళ్ళు పరిపాలించారు. సామంతులకు కూడా ప్రత్యేకమైన స్థానాన్ని వీళ్ళు కల్పించి సామంతులతో వివాహ సంబంధాలు కూడా పెట్టుకున్నారు. వీళ్ళు ఆర్థిక అంటే రాజ్యాన్ని జనపదాలు, విషయాలు, గ్రామాలుగా విభజన చేశారు. తర్వాత సైనిక విషయంలో కూడా మనకు ప్రత్యేకత మనకు కనపడుతుంది. సమాజంలో వర్ణ వ్యవస్థ మనం చూస్తాము, వర్ణాశ్రమ విషయాలు చూస్తాము. గౌతమిపుత్ర శాతకర్ణి అయితే కొంత వర్ణాశ్రమ కాకుండా ప్రయత్నం అయితే చేసినట్టుగా మనం చూస్తాము. స్త్రీ పరిస్థితి బాగానే ఉంది, స్త్రీకి గౌరవప్రదమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితికి వస్తే విదేశీ వ్యాపారం బాగా జరిగింది, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది, పశుపోషణ కూడా అనుబంధ వృత్తిగా ఉందని చూసాము. శ్రేణులు బాగా అభివృద్ధి చెంది బ్యాంకులుగా కూడా పనిచేశారని మనం చెప్పాము. విదేశీ వ్యాపారం బాగా జరిగింది. కళ్యాణి, సోఫారా, వైజయంతి ఇలాంటివి, ఘంటసాల ఇలాంటివి వాడరేవులుగా అనేక ప్రాంతాలతో వ్యాపార సంబంధాలు పెట్టినట్టుగా మనం చూసాము. అలానే మతం విషయంలో వస్తే వైదిక మతంతో పాటు జైన బౌద్ధ మతాలు కూడా ప్రాచుర్యం పొందినట్టుగా మనం చూసాము. జగ్గయ్యపేట, అమరావతి, నాగార్జునకొండ ఇలాంటివి బౌద్ధ మత కేంద్రాలుగా పేరు పొందాయి. జైన మతం కూడా ఉండడానికి అవకాశం కుండాచార్యుడు కూడా ఈ కాలంలో మనం చూస్తాం కాబట్టి జైన మతం కూడా ఉంది అని చెప్పడానికి అదొక ఆధారం. అలానే ఈ కాలంలో వైదిక యజ్ఞయాగాలు మనం చూస్తాము. సాహిత్య రంగంలో ప్రాకృత భాష బాగా డెవలప్ అయింది. ప్రాకృత భాషలో పాటుగా పైశాచి భాషలో కూడా బుక్ మనం బృహత్ కథ మంజరి చూస్తాము. అలానే గాథా సప్తశతి, కథా సరిస్సాగరం ఇలాంటి బుక్స్, లీలావతి ఋతువుల యొక్క లీలావతి, వాత్స్యాయనుడి యొక్క కామసూత్రాలు ఇలాంటి బుక్స్ మనం చూస్తాము. దేశీయ భాషలు కూడా డెవలప్ అయ్యాయి, తెలుగు, కన్నడ లాంటివి. వాస్తుశిల్పంలో అమరావతి స్తూపం ప్రత్యేకంగా చెప్పదగ్గింది. అనేక స్తూపాల నిర్మాణము, చైత్యాల నిర్మాణం, విహారాల నిర్మాణం కూడా మనం చూస్తాము. ఈ టైంలో చిత్రాల నిర్మాణంలో అజంతా గుహలోని 10వ నెంబర్ గుహలో శ్వేత గజ జాతక అనేటువంటి చిత్రం కూడా శాతవాహనుల కాలం నాటితే. ఇలా శాతవాహనుల కాలానికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్రతో పాటుగా పరిపాలనలో కేంద్రం, జనపదాలు విషయాలు, ఇలాంటి గ్రామాలకు సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు, సైనిక విషయాలు, సమాజం ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మతం ఎలా ఉంది, సాహిత్య రంగం ఎలా ఉంది, వాస్తుశిల్పకళ ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించాము. శాతవాహనానికి సంబంధించినటువంటి దాదాపు అన్ని అంశాలు చర్చించామని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆ డౌట్స్ని మీరు ప్రత్యేకంగా మెసేజ్ పెట్టండి. మేము ఆ మెసేజ్ని స్వీకరించి మీకు క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కానీ ఆ సజెషన్స్ కూడా మేము ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అందరికీ ఈ క్లాస్ అందరికీ అర్థమై ఉన్నట్టయితే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్ కూడా ఫాలో అప్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ.